అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నిజం చెప్తున్నా, మనకి డే అంతా ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా ఇలా దేవుడి ముందు ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే మనసుకి ఏదో తెలియని ఒక ఆనందం అయితే వచ్చేస్తుందబ్బా. నాకైతే అలాగే ఉంటుందన్నమాట. ఇంకా పూజ కాగానే కప్పు టీ అయితే స్ట్రాంగ్గా పెట్టేసుకొని తాగుతున్నా. ఇది మీకు తెలిసిందే, ఇది లేని మన డే అయితే స్టార్ట్ అవ్వదని మీకు తెలుసు కదా. ఇంకా టీ తాగేసి ఇంకా కొంచెం డబుల్ ఎనర్జీ కావాలి కాబట్టి ఒక వాటర్ యాపిల్ అయితే తింటున్నా. నిజం చెప్తున్నా, వాటర్ యాపిల్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. కాకపోతే హెల్త్కి మంచిది కాబట్టి దాని టేస్ట్ చూడొద్దు, తినాల్సిందే అనమాట. ఇంకా వాటర్ యాపిల్ అయితే సమ్మర్లో తింటే ఇంకా మంచిది. మనం ఎటైనా జర్నీ చేసినప్పుడు ఈ ఫ్రూట్స్ తింటే మనకి వాటర్ తాగిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. మంచిగా వాటర్గా, మరీ స్వీట్ ఉండదు, మరీ చప్పగా ఉండదు, మీడియంగా ఉంటుంది. కాకపోతే హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. ఒక ఫ్రూట్ తినేసి ఇంకా ఆయిల్ ప్యాకింగ్స్ చేస్తున్నా నేనైతే. ఆయిల్కి అయితే మంచి సపోర్ట్ చేస్తున్నారు మన భృంగరాజ్ హెయిర్ ఆయిల్కి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మీకు హెయిర్కి సంబంధించి ఇంకా ఆయిల్, షాంపూస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ మళ్ళా.